Judges chapter 6 version chapter చూడమ్మా ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని పలుకగా, ప్రేమ నమ్మకము కలిగిన యేసయ్య, ఈ సమయము మీది, మీరు మాకిచ్చారు. నీ కృప చేతనే మమ్మలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు స్వస్థపరిచేవాడివి, నీవు బలపరిచేవాడివి, మాతో మాట్లాడడానికి సమస్తమును సిద్ధపరిచిన వాడవు. మాట్లాడండి, ఆశీర్వదించండి, వాక్యమును బయలుపరిచి మహిమ పొందమని యేసయ్య నామములోనే ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ మనం న్యాయాధిపతుల గ్రంథంలోనే యెఫ్తాను గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున న్యాయాధిపతుల గ్రంథంలో పదే పదే దేవుని ప్రజలు నిజమైన దేవునిని విడిచి వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు కోపము చేత వారిని విడిచిపెట్టేశాడు, త్రోసివేశాడు, గద్దించాడు. వారు మరలా మేము పాపము చేశాము, మేము శ్రమ వచ్చింది, తాళలేకపోతున్నాము, నీవు మా పితరుల దేవుడువు కదా అని మరలా ప్రార్థన చేసినప్పుడు, వారి ప్రార్థనను బట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క న్యాయాధిపతిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 20, 17, 2 సంవత్సరాలు చేసిన వారు కూడా న్యాయాధిపతుల కాలంలో ఉన్నారు. ఈ రోజునైతే మరి దేవుడు ఎవరిని మరి అరికట్టడానికి మంచి నాయకుడు కావాలి, పరాక్రమము కలిగిన వాడు కావాలి, దేవుని కొరకు నిలబడేవాడు కావాలి, దేవుని కొరకు రోషం కలిగి ప్రార్థించేవాడు కావాలి, ప్రకటించేవాడు కావాలి, యుద్ధము చేసేవాడు కావాలి. వెతుకుతా ఉన్నాడు. ఇదిగో ఒక వ్యక్తి శత్రువులకు భయపడి, మీరు మొదట వచ్చిన మనం చూడగలిగితే మిద్యానీయులు అనేవారు లేచారు. దేవుడే లేపాడు, వెళ్ళండి, నా ప్రజలు నా మాట వినటం లేదు, దారి తప్పిపోయారు, వారికి దేవుని భయం బొత్తిగా లేదు అని. మిద్యానీయుల మీద యుద్ధము చేయాలంటే ఒక మంచి నాయకుడు కావాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సంగమం, దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన అగ్ని అయి ఉన్నాడు, ఆయన దహించువాడై ఉన్నాడు, ఆయన రోషము గలవాడిగా ఉన్నాడు, ఆయన పౌరుషము గలవాడిగా ఉన్నాడు, ఆయన బల పరాక్రమము గలవాడిగా ఉన్నాడు. తాను ఎన్నుకున్న వారికి కూడా ఆ గుణగణములన్నిటినీ వారికి అనుగ్రహించు వాడిగా ఉన్నాడు. మీకందరికి అనుగ్రహించబడును గాక, అందరికి వాక్శక్తి అనుగ్రహించబడును గాక, అందరూ దేవుని సన్నిధిలో సువార్తకై ఆయుధముగా మారుదురుగాక. హల్లెలూయా. గిడియోను, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇది దేవుని దూత. పాత నిబంధన పాఠములో ఆయన దూత అనే పదము ఎప్పుడైతే వచ్చిందో, ఆ దూత అనే పదము కేవలం క్రొత్త నిబంధనలో యేసయ్యగా వచ్చాడని మీరు గుర్తుంచుకోవాలి. అందరికీ అవకాశం ఇవ్వలేదు, అందరికీ ఆయన ఆ స్థితి ఇవ్వలేదు. కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, ఆయన ఎదుట కూర్చుండి నిత్యము స్తుతించే పరిశుద్ధ దూత గణము ఉంది. అయినను ఆయన ఏర్పరచుకున్న కెరూబులలో ఉన్న ప్రధానులని పంపాడు. కానీ శరాపులు, కెరూబులు దూతల కంటే ప్రథమమైన వాడు. ఆయన ఆజ్ఞాపించగా వెలుగు కలిగెను, ఆ వెలుగే జీవమయ్యింది, ఆ జీవమే మన కొరకు కృపా సత్య సంపూర్ణుడిగా లోకములోనికి వచ్చాడు. ఇప్పుడు ఈ వాక్యమే, ఈ దూతే ఇదిగో శత్రువులకు భయపడి
గోధుమ పంటను, ఆ ఏవల పంటను ఆ ఎత్తైన రాతి బండ సాటున దులుపుకుంటున్న వాని దగ్గరకు ఈ దూత వెళ్ళి, బల పరాక్రమము గల దైవజనుడా, ఏమన్నారు? రిపీట్ వన్స్ అగైన్ ప్లీజ్. మనం చదవగలిగితే చూడండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ స్టార్ట్ అయింది. గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోనులో ఒక ప్రత్యేకమైన సమర్పణ ఉంది. గిద్యోనులో ఏదైనా తప్పును, ఏదైనా చిన్న పొరపాటును సహించే గుణము లేదు. వెలివేయబడ్డాడు. తన ఆత్మ గుచ్చబడింది. తనను నిందించారు, హింసించారు. అందుకే ప్రజలందరికీ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఇతడు అంటున్నాడు, అయ్యా, నేను ఎంతటి వాడినైతేనేమి, నా వంశములో నేను కడమవాడను కదా, బెన్యామీను గోత్రికుడును కదా. తనను తాను జ్ఞాపకం చేసుకుని ఏం చెయ్యాలని అడిగితే, నువ్వు లేచి నిలబడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ప్రజల పక్షముగా నువ్వు యుద్ధం చేయాలి, మిథ్యానీయులను నువ్వు ఓడించాలి, అవసరమైతే ఫిలిష్తీయులను ఓడించాలి, అమాలేకీయులను ఓడించాలి. వారు వీరు అని కాదు, నీ పనికి ఎదురు వచ్చిన వారు ఓడిపోవుదురుగాక. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. నీకు ఆటంకముగా ఉన్న ఎత్తైన కొండ ఏదైనా సరే పడద్రోయబడునుగాక. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. ఉత్సాహంగా స్తోత్రం చేద్దాం. గట్టిగా స్తోత్రం చేద్దాం. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు దిగి వచ్చినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. కార్యములు చేయవాడు మనతో ఉన్నాడు. అద్భుతములు చేయవాడు మన మధ్యన ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు. నీ హృదయ స్పందన చూస్తున్నాడు. నిన్ను ముట్టుకుంటున్నాడు ఆయన. నిన్ను బలపరుస్తున్నాడు ఆయన. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. మరొకసారి చెబుదాం, హల్లెలూయా. ఈ దినము దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కారణం, గిద్యోను ప్లేస్లో నిన్ను నీవు హెచ్చించుకో. గిద్యోను ప్లేస్లో నిన్ను నీవు ఊహించుకో. ఒకవేళ దేవుడే ప్రత్యక్షమై, పరాక్రమము కలిగిన దేవుని సేవకులారా, పరాక్రమము కలిగిన దేవుని బిడలారా, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడని చెప్పినప్పుడు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే నమ్మిన వారందరి మీదకి దిగవచ్చును గాక. ప్రతి శరీరము అగ్నితో కాల్చబడును గాక. పుటము వేయబడుదురుగాక. గిడియోను, నువ్వు వెళ్ళాలి. దేవుని పని కొరకు నువ్వు వెళ్ళాలి. ఇలాగున్న గిద్యోను 32,000 మందిని 7వ అధ్యాయంలో మీరు చదువుకుంటే 32,000 మందిని వారి మీదకి వెళ్ళడానికి సిద్ధం చేసుకున్నాడు. అప్పుడు మరలా అంటున్నాడు, నా సేవకుడు అయిన గిద్యోను, వీరందరూ ఎందుకు అని. కానీ మీరు దానికి ముందు ఇంకొకటి మీకు చెప్పాలి. గిద్యోనుకు మారు పేరేంటో తెలుసమ్మా? యెరుబ్బయలు. యెరుబ్బయలు అంటే వాదించువాడు. ఎవరితో వాదిస్తున్నాడు? దేవునితో వాదిస్తున్నాడు. ఎస్, నేను నీ సేవకు రావాలంటే నువ్వు దేవుడు అని నాకు స్పష్టంగా తెలియాలి. నేను నీకు చిన్న పరీక్ష. చూసారా, మీలో ఎప్పుడైనా అడిగారు దేవుణ్ణి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేసే వాళ్ళందరూ నిజమా? అయితే నాతో మాట్లాడు, నాకు కనపడు, నాకు బయలుపరచు, నీ చిత్తం ఏంటని అడిగేవారు ఎంతమంది? కేవలం ప్రతి వాడు ప్రేరేపించబడి, మరులు కొల్పబడి, ఈడవబడి దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్న యవన కుమారులారా, కుమార్తెలారా, దేవునికి భయపడాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఏం జరిగిందో తెలుసా? దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు పిలుచుకున్నప్పుడు, ఇదిగో నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు మంచి పని చేయాలి. కారణం ఏంటో తెలుసా? అక్కడ బయలు ఉంది, అక్కడ ఒక స్తంభం ఉంది, దానిని విరిచి నాకు దహన బలి ఇమ్మని చెప్పాడు. 6వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. అంతే. ఎప్పుడైతే ఆయన ఆ దహన బలి చేశాడో, అది విరువబడ్డాడో, దేవుని పిల్లలారా, ఇప్పుడు ఊరి వారందరూ వచ్చి ఈ పని ఎవరు చేశారు, ఈ పని ఎవరు చేశారు అని అడుగుతున్నప్పుడు
మొత్తం మీద ఊరి పెద్దలకు తెలిసిందేంటో తెలుసా? యావాషు కుమారుడైన గిద్యోనే చేశాడు. నాయనా, మీ అబ్బాయి ఈ పని చేశాడని వారి తండ్రికి పితూరి చెప్పడానికి వచ్చినప్పుడు వారి తండ్రి ఏమన్నాడో తెలుసా? ఇదిగో అది ఎవరిది పడద్రోయబడినో వాడే మా అబ్బాయితో వాదించుకుంటాడు. మీరు బైబిల్ గ్రంథం చదివితే బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నాయి. ఉన్నను చూడవు, ఉన్నను మాట్లాడవు, ఉన్నను పని చేయి, నడవలేవు. అయితే ఎలా వాదిస్తారు? ఎవరితో వాదిస్తారు? దేవునితోనా? జీవము కలిగిన దేవునితో వాదించగలిగే శక్తి సామర్థ్యాలు వారికి ఉండాలి. యావాషు కుమారుడైన గిద్యోనుతో మాట్లాడినప్పుడు ఆయన వాళ్ళ తండ్రి అంటున్నాడు, వాడే వాదించుకుంటాడు. వాదన ఎందుకు వ్యర్థం కాలేదు. ఎవరైతే వస్తారో మా అబ్బాయి జవాబు చెప్తాడు. అప్పుడు వారందరూ కలిసి ఆయనకి పేరు పెట్టారు, యెరుబ్బయలు అని పేరు పెట్టేశారు. యెరుబ్బయలు అంటే వాదించువాడని. ఇప్పుడు దేవుని ఆత్మతో కలిగి 32,000 మంది సైన్యం తీసుకుని వెళ్ళి, దేవా నువ్వు చెప్పినట్లు ఈ 12 గోత్రకర్తల ప్రజలు వచ్చారంటే దేవుడు అన్నాడు, చాలే ఊరుకోవయ్యా, 32,000 మందిని తీసుకొచ్చి యుద్ధం చేస్తానంటే అప్పుడు నాకేం మహిమ వస్తుంది? ప్రైజ్ ది లార్డ్. నీ చేతి నిండా డబ్బులు పట్టుకుని ఇల్లు కడతానంటే నాకు మహిమ ఎలా వస్తుంది? నీ చేతి నిండా డబ్బులు పట్టుకుని పెళ్లి చేస్తానంటే నాకు మహిమ ఎలా వస్తుంది? నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. పర్వతం ఎక్కిన వారందరికి చెప్పు, యుద్ధ భయము మీలో ఎవరికైనా ఉంటే ఇప్పుడే వెనుతీసి వెళ్ళమని చెప్పమన్నాడు. గిద్యోను చెప్పాడు. భయపడేవారు, పిరికితనం గలవారు వెళ్ళిపోవచ్చంటే ఎంతమంది వెళ్ళారు తెలుసమ్మా? 22,000 పీపుల్. 22,000 మంది కొండ దిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు గిద్యోను గారితో? యెరుబ్బయలుతో ఎంతమంది ఉన్నారు? 10,000 మందే ఉన్నారు. మళ్ళీ ప్రభువులు వారు చెప్పాడు, నా కుమారుడు అయిన గిద్యోను, నేను వీరిని పరిశీలించాలనుకుంటున్నాను. ఇందులో నిజమైన వారు ఎంతమంది, నమ్మకస్తులు ఎంతమంది? ఎందుకంటే చెడు చేయువాడు యజమాని కండ్లకు పొగ వంటి వాడని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఏమో వీళ్ళందరిని తీసుకెళ్ళి చెరువు నిండా నీళ్లు ఉన్నాయా, లేకపోతే ఏటి ఒడ్డున పారే నీళ్ల దగ్గర నీళ్లు తాగమను. నేను వారిని విమర్శ చేయడానికి వస్తున్నాను, వారిని బలపరచడానికి వస్తున్నాను, నేను నీకు తోడయ్యున్నానని చెప్తా ఉన్నప్పుడు గిద్యోను చెప్పాడు, ఎవరైతే నాతో వస్తున్నారో ఈ 10,000 పీపుల్ మీరందరూ అక్కడికి వెళ్ళి నీళ్లు తాగమన్నాడు. ప్రజలు ఏం చేశారు తెలుసమ్మా? కొంతమంది మోకాళ్ళ మీద వంగి కుక్క గతికినట్లు నాలుకతో నీళ్లను గతికారు. కానీ 300 మందే లెక్కలోకి వచ్చారు. ఎలాగో తెలుసా? వాళ్ళు మోకాలు వంగారు కానీ దోసిళ్లతో తీసుకుని నీళ్లు తాగినప్పుడు దేవుడు అంటున్నాడు, సేవకా నిలబడు, ఆ 300 మందితోనే నేను నీతో యుద్ధానికి రాబోతున్నాను. ఆ 300 మంది చాలు. అపవాది అయిన సాతాను గర్జించు సింహమే వల్లే వచ్చిన, అపవాది అయినా సింహమే వల్లే వచ్చిన, యూదా గోత్రపు సింహమైనా యేసయ్యా మన అండ. హల్లెలూయా. ఆ 300 మంది చాలు. ఇది ఎలా సాధ్యం? ఎస్, మానవునికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమైంది. యుద్ధము యెహోవాది. నాటి నుండి నేటి వరకు తాను ఏర్పరచుకున్న ప్రజల పక్షముగా యుద్ధము చేయడానికి ఆకాశముందున్న దేవుడు, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యన కృపా సత్య సంపూర్ణుడుగాను ఆదరణకర్త అయిన దేవుడు అదృశ్యుడిగాను కార్యము చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. లే, నడుము బిగించుకుని నడువమంటున్నాడు. స్త్రీ పురుష భేదము లేదు, చిన్న పెద్ద తారతమ్యము లేదు. అందరూ వాక్య ఖడ్గము చేతపట్టి యుద్ధము చేయాలి. గిద్యోనులు ఎంతమంది ఉన్నారు మీలో? యెఫ్తాలు ఎంతమంది ఉన్నారు మీలో? దెబోరాలు ఎంతమంది ఉన్నారు మీలో? ప్రశ్నించుకో, పరిశీలించుకో. దేవుని సేవ కొరకు నిలబడేవారిగా ఉండాలి.
మరి నీ పిల్లలు ఎక్కడున్నారు? ఎప్పుడైనా ప్రశ్నించావా? నీ పిల్లలు నీవే ప్రేరేపించి పంపే తల్లిదండ్రులుగా ఉంటే దేవుడు లెక్క అడుగుతాడు. మీ అబ్బాయి చేసిందేంటి అని అడిగితే, నేను దేవుని సేవకు వెళ్ళాలి, నేను దేవుని నమ్ముకున్నాను, నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడని నువ్వు నమ్మితే, నీకు ఆటంకముగా ఉన్నదేదో నిన్ను మోసం చేసే దగ్గరికి తోసేయి అన్నాడు. పెద్ద స్తంభం ఉంటే దాన్ని విరిచి దాని మీద దేవునికి దహన బలిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ మంచి కార్యము గిద్యోను చేశాడు గనుకనే దేవుడు 40 సంవత్సరాలు గిద్యోనును తన న్యాయాధిపతిగా తన ప్రజల మీద ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. పానం వస్తుంది, పలహారం వస్తుంది, పదార్థం వస్తుంది, ఏదో ఒక విధంగా వస్తుంది. కారణం ఏంటంటే, నిన్ను సులువుగా చిక్కులు పెట్టు అపవాది నీతో మీ మధ్యన ఉన్నాడు గనక లే, కళ్ళు తెరిచి ఎవరిని మృంగుదునా అని ఎదుగుతున్న అపవాదికి మీరు దొరకకుండా మీ మనస్సులు మారి మీరు నూతన పరచబడినట్లు దేవునికి స్తోత్రం. గిద్యోను వలె మీరు మారుదురుగాక. గిద్యోనుతో మాట్లాడిన దేవుని దూత నీతో మాట్లాడునుగాక. నీతో మాట్లాడుచున్నవాడు యేసుక్రీస్తు ప్రభులు వారే. ఆ వాక్యము శక్తి గలది, ఆ వాక్యము శుద్ధి వంటిది, ఆ వాక్యము మిమ్మలను సరిచేసేదంతే. అభిషేకం అనేది ఆనాడు ఆ సేవకుల మీద వస్తే 300 మంది నెత్తి మీద కుండలు పెట్టి, కుండలో ఒక దివిటీని పెట్టి, ఒక చేత ఈటెను పట్టుకుని ఎంతమంది దగ్గరికి వెళ్తున్నారయ్య అంటే, గిద్యోను వెళుతున్న ఆ శత్రు సేనలు ఎలా ఉన్నారంటే ఇసుక వేస్తే రాలనంత గొప్ప సైన్యం ఉందంట అక్కడ. మరి వీళ్ళు ఎంతమంది వెళ్తున్నారమ్మా? గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. 300 మంది, అంతమంది సైన్యం దగ్గరికి వెళ్తే గిద్యోను కొంచెం ఎక్కడో మనకు అనిపిస్తుంది కదా, ఎక్కడో చిన్న అనిపిస్తే, గిద్యోను నీతో కూడా ఒకరిని తీసుకుని ఆ దండులోనికి వెళ్ళి నేను నీకు అవకాశం ఇస్తున్నాను. అలా మెల్లిమెల్లిగా వారు గుడారాలలో కూర్చుని ఒకడు నిద్రలు లేపి, వరే నాకు కల వచ్చింది, కలలో ఇదిగో మరి ఇశ్రాయేలీయుల యొక్క పాళ్యము నుండి ఒక ఏవల రొట్టె డొల్లుకుంటూ మన గుడారంలోనికి వచ్చి గుడారమును బద్దలు కొట్టేసింది, పిప్పి చేసేసింది. నేను ఈ కలగన్నానంటే రెండోడు అంటాడు, ఆ రొట్టె ఎవరో కాదు, యావాషు కుమారుడైన గిద్యోను ఖడ్గము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అప్పటి నుంచి ఏమంటున్నారు? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. చెప్పండి, యెహోవా ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అని. నెత్తి మీద మట్టి కుండలు, దివిటీలను, ఈటలు పట్టుకుని లోయలో అరుస్తూ వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినట్లు సమయం రాగానే కుండలు బద్దలు కొట్టి దివిటీలను పట్టుకుని వారు కేకలు వేసినప్పుడు యెహోవా దూత శత్రు సేనలకు అధైర్యము పుట్టించినప్పుడు, అమ్మో గిద్యోను విస్తారమైన సైన్యంతో మన మీద పడుతున్నాడు, మన ప్రాణాలు దక్కించుకుందుముగా కానీ పరిగెడుతున్నారు. కానీ గిద్యోను 300 మందితో ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా దేవుని కొరకు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీ మనసులను వాక్యము మీద పెట్టండి, మీ తలంపులను వాక్యము మీద ఉంచండి. గిద్యోనుకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? 32,000 మందిని వెనక్కి పంపేశాడు. అంటే అందులో 300 మందిని, బహుశా నేను అంటాను 32,000 మంది కదా వచ్చారు, వెళ్ళిపోయిన వారిలో ఒక 100 మందిని అదనంగా తీసుకున్నాడు. 300 మందితో ఈట పట్టుకున్నాడు, దివిటీలు పట్టుకున్నారు, కొండను పట్టుకున్నారు. కుండ అనేది, మీరు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కువగా దివిటి అనే పదం వస్తుంది. ఎలా వస్తుందో తెలుసమ్మా? మన శాంసన్ ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక న్యాయాధిపతి, ఆయన కూడా నక్కలను పట్టుకుని ఒక దివిటీని వెలిగించి 2 నక్కలను
అటు ఇటు కట్టి తోకలకు ముడేసి ఎండిన తాటికమ్మ ముట్టించి పంట పొలాల్లో వదిలేశాడు. ఇక్కడ గిద్యోను కూడా దివిటీని పట్టుకుని వెళ్ళాడు. సిసేరా అనేవాడు దెబోరా తరుముతుంటే ఒక ఇంటికి వెళ్ళి పడుకుంటే ఒక ఆడదాని చేతిలో పెద్ద మేకు కొడితే భూమిలోకి దిగిపోయింది. ఎవరు కొట్టారు? పురుషులు కాదండి, ఒక స్త్రీ, ఒకని భార్య. అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి, కానీ దేవుడు అద్భుతాలు చేసేవాడిగా మన మధ్యన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంత గొప్ప సేవ చేస్తున్న గిద్యోనును మర్చిపోయారు. మరలా తప్పు మార్గమునికి వెళ్ళిపోయారు మనుషులు. మళ్ళా వాళ్ళు తల్లిగా లేక మీరు క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళావురా అని అడగకపోతే మీరు క్రైస్తవులేంటి? క్రైస్తవుడికి అసలు లక్షణం ఏంటి? రే బాబు, మీరు నీతిగా బతకండి, దేవుని కొరకు నిలబడింది, నమ్మకస్తులుగా ఉండండి నేనే కాదు, టీవీ ప్రతి స్థలంలో ప్రకటించబడి రాని వారు ఎలా రారు, వచ్చేవారు కూడా కలుషితమైపోయిన వారిగా ఉంటే దట్ సేమ్ ఇప్పుడు నేను చెప్పేదాన్ని పేజీ తిరిగే చూసుకోండి. 70 మంది కుమారులు గిద్యోనికి. ఎంతమంది అమ్మా? 71. ఆ 1 అనేవాడు ఈ 70 మందిని ఒక్క రాతి మీదే చంపేశాడు. అందులో యోతాము అనేవాడు తనను తాను రక్షించుకుని పారిపోయి కొండ కోనలలో ఉండి, ఈ చంపిన వాడు నరహంతకుడై ఉంటే వాడిని దేవుని ప్రజగా రాజులు చేస్తున్నారని గెరిజీము పర్వత శిఖరం మీద నిలబడి ఏమని పిలుస్తున్నాడు? ఇశ్రాయేలు దేవుని ప్రజలైన మీరు, నేను గిద్యోను 70వ కుమారుడను, కడుపును పుట్టిన 70 మందిలో నేను మిగిలి ఉన్నాను, చిన్నవాడని యోతామును. నా మాట వినండి, మీరు చేసేది ఎంత మాత్రమో సరి అయినది కాదు. నా తండ్రి మీ కొరకు ఉపకారం చేశాడు, కానీ మీరు నా తండ్రి ఇంటి వారికి అపకారము తలబెట్టారు. మీరు చదువుకున్న అధ్యాయం అంతా క్లుప్తపరుస్తున్నాను. ఏం చెప్తున్నాడు? నా మాట వినండి. చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయి? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమడిగాయమ్మా? చూడండి, 8వ అధ్యాయము మీరు చూడగలిగితే 22 నుంచి 29 చదువుకుంటే, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలీవ చెట్టు అందంట. ఏమిటి విశేషం? ఈరోజు మీరందరు నా దగ్గరకు వచ్చారు, మీ పని మర్చిపోయారా అని అడిగారు. కొంతమంది ఏమంటారు, మా ఏంటి విశేషం అంటే, ఏం లేదు, ఇలా వచ్చాం. 9వ అధ్యాయంలోనే, దేవుని బిడ్డలారా, ఏం లేదు, మనకంటూ ఒక రాజు కావాలి కదా, ఆ రాజువు నీవైతే బాగుంటుందని మేమందరము ఏక మనసు కలిగి నీ దగ్గరికి వచ్చాను. నువ్వు పెద్దన్నయ్యవు కదా, బెదరు నువ్వు ఒప్పుకుని మా మీద రాజుగా ఉండమంటే ఒలీవ చెట్టు అంటుంది, కొద్దిసేపు మీరు మౌనంగా ఉంటే మంచిది. ఏంటో తెలుసా? నేను దేవునికి మానవులను అభిషేకించి ఆ నా శ్రేష్టమైన తైలము ఇవ్వటమే నా పని. మీ మీద నాయకుడుగానో రాజుగానో ఉండి అటు ఇటు ఊగిసలాడడానికి నాకు దేవుడు పని ఇవ్వలేదు. నాకు ఇచ్చిన పని నాకుంది. ఆ పని ఏంటో తెలుసా? శ్రేష్టమైన అభిషేక తైలం ఇవ్వటమే. దేవునికి స్తోత్రం. ఎంత నేర్చుకోవాలి మనము? నీ పనేంటి? నీ పనేంటమ్మా? పొద్దున కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. ప్రభు బల మీద చేపెట్టి ప్రభు కొరకు నిలబడ్డాలని సమర్పించుకుని మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నారయ్యా అంటే, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, రాజు లేడు, నాయకుడు లేడు, చెప్పేవాడు లేడు కనుక ఎవరికి నచ్చినట్లు వారు ప్రవర్తించడానికి వారి మనస్సు చెప్పినట్లు ప్రవర్తించారు. పెద్ద తేడా ఏం లేదేమో.
రోషం కలిగి. అందుకని గిద్యోను అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. వా, చక్కని మాట. అదే కొత్త నిబంధనలు అయితే ఉంటాడు, నమ్మకంగా ఉన్న వారిని బల నమ్మకమైన మంచి దాసుడు. ఎవరు మీరు? మంచి దాసులా, పరాక్రమము గల బలాఢ్యుల, దేవుని ఆత్మతో నింపబడిన సేవకుల, విశ్వాసుల. ఎవరమ్మా మీరు? ఎవరయ్యున్నారు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి అని దేవుడు మాట్లాడుతున్నాడు. త్రియేక దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో అంతర్యాన్ని కదిలించేవాడిగా ఉన్నాడు. జాగ్రత్త సుమ. ఎవరిని మీరు రాజుగా అనుకుంటున్నారు? మీ పనేంటో నువ్వు మర్చిపోయావు. దేవుడు నీకు ఎన్నో వరాలను ఇచ్చాడు, కృపావరాలను ఇచ్చాడు. మర్చిపోయారు. మా మీద రాజుగా ఉండు, ఇది నా పని కాదు. వెంటనే సరేలే, పెద్దోడు వద్దన్నాడు కదా, చిన్నోడి దగ్గరికి వెళ్దాం. చిన్నోడా, ఏంట్రా అన్నయ్య పెద్దన్న ఎలా వచ్చారు? అదే పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళాము. తాను నా పని నాకుంది, నేను చేయను అన్నాడు. మరి నన్నేం చేయాలి? మా మీద రాజుగా ఉండు. దేవుని వాక్య సాదృశ్యమైన శ్రేష్టమైన తీయనైన ఆనా పండ్ల అంజూరపు చెట్టు ఇవ్వక నేను మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగుదునా అని చెప్పి వారికి వార్నింగ్ ఇచ్చేస్తుంది. అయ్యో, పెద్దోడు కాదన్నాడు, చిన్నోడు కాదన్నాడు. సరే, మూడోవాడి దగ్గరికి వెళ్దాం. మూడోవాడు ఎవరు? ద్రాక్షావల్లి. అన్నయ్య, మా మీద నువ్వు రాజుగా ఉండాలి. నేను యేసు రక్త సాదృశ్యమైన నా ద్రాక్షారసము ప్రజలందరికీ పంచిపెట్టే పని, శ్రేష్టమైన పని, ఉన్నతమైన పని నాకుంటే నేను రాజునేంటిరా అని ప్రశ్నించు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు? ముండ్ల చెట్టు దగ్గరకు వెళ్ళారు. ముండ్ల చెట్టుకు బైబిల్ గ్రంథంలో ఏం పేరు తెలుసా మీకు? గోక్షర వృక్షము. ఈ పాత నిబంధనలు ఏముంటుంది? గోక్షర వృక్షము అంటే ముండ్ల తుప్ప. అలాగా నన్ను రాజుగా ఉంచడానికి రండి 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 రండి, ఓకే, నో ప్రాబ్లం. రే, నన్ను రాజుగా పెట్టిన తర్వాత నా మాట మీరు వినలేదనుకో, నేను మిమ్మల్ని చీరేయటమే కాదు, నాలో నుండి అగ్ని బయలుదేరి. దేవుని పిల్లలారా, మన మధ్య అమెరికా దేశంలో అయ్యో చిన్న చెట్టు అగ్ని రగిలితే అది అంతలే, అదేం చేస్తలేని వదిలేస్తే కాలిఫోర్నియా మొత్తం ఖాళీ, బూడిదైపోయింది. కారణం గర్వముతో కూడిన మాటలు, అహంకారంతో కూడిన మాటలు. దేవుడు ఎక్కడ ఉన్నాడని ఒక హీరోయిన్ లేచి, మనమే దేవుళ్ళు, డబ్బున్న వాళ్ళం అన్నారు. ఒక్క పైసా కాదు కదా, ఒక చిల్ల పెంకు కూడా తీసుకోకుండా ఏసై మొత్తం అక్కడేదేదో గిరిగీసినట్లు. అంత అగ్ని, అంత మంటలో కూడా ఒక శ్రేష్టమైన దైవజనుని కుటుంబము, మందిరము మాత్రము కాలిపోలేదు. ఏసై రక్షణ నీకున్నప్పుడు, ఏసై నీతో ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన కాపుదల నీకు ఉంటుంది. ప్రియులారా, ముళ్ళ చెట్టు అంటుంది, నాలో నుండి అగ్ని బయలుదేరి నేను మిమ్మల్ని చీల్చి చెండాలేవాడిగా. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు చేసే భక్తి, తీసుకున్న నిర్ణయము, మీరు వేసే రాంగ్ స్టెప్ ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? లోకంలో అందంగా ఉందనుకుంటాం, సూపర్గా ఉందనుకుంటాం, బాగుందనుకుంటాం మనం. కానీ వెనుతిరిగి చూస్తే పెద్ద వెలితి కనపడుతుంది, అసంతృప్తి ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, అశాంతి ఉంటుంది, నిందలు, విమర్శలు. ఎందుకు చేశాను, ఎందుకు వెళ్ళాను అనే దానికంటే ముందే నీవు దేవుని చేతిలో రొట్టె వలె విరవబడదువుగాక, ఆయన పనిముట్టుగా మారుదువుగాక, ఆయన బల్ల మీద సముఖపు రొట్టెగా మారుదురుగాక, ఆయన చేతిలో పాత్ర వలె వాడబడుదురుగాక, అభిషేకమా ప్రతి వారి మీదకు దిగవచ్చునుగాక. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. గట్టిగా చెప్దాం, మళ్ళీ మళ్ళీ చెబుదాము. యేసయ్యకే మహిమ కలుగునుగాక. యేసే నిజమైన దేవుడై ఉన్నాడు, యేసు అగ్ని అయ్యున్నాడు.
యేసు మన మీద తన కృప చూపించువాడిగా ఉన్నాడు. యేసు క్రీస్తు రక్తము మీ మీదకు విడుదల కలుగును గాక. మీ ప్రతి గాయము కడగబడును గాక. రహస్యమైన ప్రతి రోగము మీ నుండి దూరమవును గాక. మిమ్మల్ని బాధించే షుగర్, బీపీ, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తల నొప్పులు, ఒకవేళ ఉదర సంబంధమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మెడ నొప్పి, చేతి నొప్పులు, అవి ఏవైతే ఉన్నాయో యేసు నామమున మీ నుండి దూరమగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం మరలా ఒక్కసారి గిద్యోను జ్ఞాపకం చేసుకుందాం. గిద్యోను ఎలా ఉన్నాడు చెప్తారమ్మా? గిద్యోను ఎలా ఉన్నాడంటే దేవుని ఆత్మతో నింపబడ్డాడు. అందుకే మనం ప్రార్థన చేసే ప్రతిసారి దేవా నన్ను ఆత్మతో, జ్ఞానముతో నింపమని ప్రార్థన చేయాలి. నా గ్రామాన్ని రక్షించమని ప్రార్థన చేయాలి. మన గ్రామ ప్రజలు ఇరుగు పొరుగు రక్షించమని ప్రార్థన చేయాలి. నా బిడ్డలను, నా కుటుంబాన్ని అయ్యా నీవే రక్షించేవాడు అని రోదనము చేసే స్త్రీలుగా మీరు మారుదురుగాక. వ్యాకులు పడి ప్రార్థన చేసే తల్లులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. అందుకే ప్రభులు వారు చెప్పిన మాట ఏ వేలు అంటున్నాడు? వృద్ధులైతే కలలు కంటారు, యవనస్తులైతే ఏం చేస్తారమ్మా? కలలు కనాల్సింది ఎవరు? కలలు కనేది ఎవరు? అనుభవం గలవాడు. మరి కలలు కనేది ఎవరమ్మా? యవనస్తులు కదా. కానీ ఇక్కడ ఉల్టా, వృద్ధులేమో కలలు కంటారు, యవనస్తులేమో ఎప్పుడు ఈ మార్పు ఎప్పుడు వస్తుంది? కుమారులు వెనకున్న కుమారులు మాట్లాడాలి. ఎప్పుడు వస్తుంది ఈ మార్పు అంటే గిద్యోను వల్ల నువ్వు కూడా దేవుని దగ్గర ప్రశ్నించాలి. నిజమా? మీరు అక్కడ ఉండండి, ఇదిగో నేను ఇక్కడ గొర్రె బొచ్చుని పెడుతున్నా, నేలంతా తడిసిపోవాలి, బొచ్చు మాత్రము పొడిగా ఉండాలి అంతే. సరే, తెల్లారింది, గబగబ వెళ్ళాడు. అమ్మా ఆ బొచ్చుని ఇన్నిసార్లు పితికినా నీళ్లు రాలేదు. ఇంకొకసారి ఏంటి, బొచ్చు మాత్రమే తడవాలి, నేలంతా. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకొచ్చి పిండుతున్నాడు. పిండుతుంటే గిన్నె నిండిపోయి అంత నీరు వచ్చిందండి. ఇది దేవుని కార్యం కాకపోతే ఇంకోటి ఏంటి? ఎప్పుడైనా దేవుని దగ్గర మీరు ఇలాగా పరీక్షించుకున్నారా? నువ్వు కూడా బయట ఆరబెట్టిన మనసులో ఉన్న ఎక్కడున్నా జాగ్రత్త సుమా. 91వ కీర్తన మనం చదువుకుంటున్నాం. ఏమనుంది? అతడు నన్ను ప్రేమించాడు గనక, అతడు నా నామమును ఎరిగాడు గనక గిద్యోనును హెచ్చించాడు, యెఫ్తాను హెచ్చించాడు, దెబోరాను హెచ్చించాడు, శాంసోనును హెచ్చించాడు, న్యాయాధిపతులుగా నిలబడిన శామ్యూయేలు గారిని కూడా హెచ్చించాడు. కారణం వారు సమర్పించుకున్న సమర్పణ, వారు తీర్మానం చేసుకున్న తీర్మానం. నేను ముట్టను, నేను తినను, నేను తాగను, నేను వెళ్ళను. జాగ్రత్త. గిద్యోను వల్ల నువ్వు కూడా పరాక్రమము కలిగిన, రోషము కలిగిన వాడిగా. ముళ్ళ తుప్ప దగ్గరికి వెళ్ళావా, నిన్ను చీల్చేయటమే కాదు దహించేస్తుందని చెప్పి ఒక చిన్న ఉపమానము. నేను ముగించక ముందు ఇంకొక చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుని ప్రణాళికలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈవి ఇవ్వబడింది. ఈవి అంటే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదానికి నిన్న ఆయన ఆహ్వానిస్తున్నాడు. రండి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి పిల్లలారా, నా దగ్గర విశ్రాంతి ఉందని పిలుస్తున్నా. మన తండ్రి వైపు చూడండి. ఆయన కుర్చీ మీద కూర్చును, బంగారు సింహాసనం మీద కూర్చుని పిలవట్లేదు. ఆయన నీ కొరకు, నా కొరకు, ఇదిగో సొగసైన స్వరూపమైన లేనంతగా నల్లగా మాడి మ్రాన మీద వ్రేలాడుతూ నీ కొరకు, నా కొరకు బలి అర్పణ చేసి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని చెప్పిన యేసు వైపే నువ్వు చూడు. గిద్యోను వల్ల నీవు కూడా పిలువబడతావు దేవుని పనికి. దేవుని వైపు చూడు. నీలో ఉన్న ఆ ప్రత్యేకమైన స్థితి ఆయన నీకు ఇచ్చి ఆయన చేతుల మీద నిన్ను చిక్కుకోబోతున్నాడు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా, ప్రపంచము తామరం వైపు చూడాలి. ఈ ఆవరణమే కాదు, ఆ బోడిమెట్ట చదును చేయబడి అనేకులు స్థలములో చేర్చబడుదురుగాక. గొప్ప కార్యములు మనము పూనుకొని చేయుదుముగాక.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీ కృప మాతో కూడా ఉంచి ఈ దినము నా ప్రభువా, మీరు ఏర్పరచుకున్న సేవకులను న్యాయాధిపతులుగాను నాయకులుగాను యుద్ధ వీరులుగా ఏర్పరిచిన యుద్ధము మీరే చేశారు. గిద్యోనును మీరు వాడుకున్నారు. గిద్యోనును యెరుబ్బయలుగా అనగా వాదించేవాడిగాను, యుద్ధములు గెలిచేవాడిగాను, దేవునితో కూడా వాదించేవాడిగా గిద్యోనును మీరు వాడుకున్నారు. ఈ దినము యెరుబ్బయలును మీరు దీవించినట్లే ఇక్కడున్న ప్రతి కుమారుడు కుమార్తె దీవించబడును గాక. ప్రతి ఒక్కరు దేవుని సేవకై సమర్పించుకుందురుగాక. ప్రతి వారిని మీ ఆత్మతో నింపబడునుగాక. ప్రభువా, ఈ వాక్యము హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. దీవించి ఆశీర్వదించు. మిమ్మును మీరు మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయము మీ తలంపులకు సదా కావలివండి కాపాడునుగాక. కానుక పాట.